బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ని క్రష్ చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. నేను అన్ను జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన కేసుల్లో జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు, జగన్ ప్రభుత్వానికి చెంపదెబ్బ, జగన్ ప్రభుత్వానికి అక్షంతలు అని పచ్చడబ్బాలు ఊరికినే వాగేశారు. నేను అట్లా అన్నాను. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వ్యవస్థ చతురతకి దెబ్బ. చంద్రబాబు గారి రాజకీయ జీవితం ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది. ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయన పుత్రరత్నం లోకేష్ బాబు గారు, దత్తపుత్రుడు వారి నుంచి కనపట్టలేదు. దత్తపుత్రుడు వారి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు అందరూ కూడా షాక్ లో ఉన్నారు. మరో బిగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ఆత్మహత్యాయత్నం చేసుకోబోయిన పచ్చ మీడియా పచ్చగొట్టాలు, అయ్యా మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, మీరు మా లోకానికి రావద్దు, ఇక్కడ మేమేదో చాలా చల్లగా ఉన్నాము, మీరు ఇక్కడ కూడా వచ్చి మీ రోతరాతలతోటి, మీ కంపు వార్తలతోటి, మీ పచ్చగొట్టాలతోటి, పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలతోటి మెంటల్ గాళ్ళని, పిచ్చోళ్ళని, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళని, అవినీతి పరులని, అక్రమ సంపాదదారులని, గంజాయి రవాణా చేసే వాళ్ళతోటి వ్యాఖ్యానాలు పెట్టిస్తూ ఉంటారు కదా మీరు. వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చారనుకో మా లోకం చెడిపోతుందని చెప్పి ఆ యమధర్మరాజు వీళ్ళని సావనీయకుండా కాపాడాడు. చంద్రబాబు నాయుడు గారి డొల్లతనం బయటపడిపోయింది. పచ్చ మీడియా వ్యాఖ్యానాలన్నీ అసంబద్ధము, అసత్యాలన్నీ తేలిపోయింది. అసలు ఎఫ్ఐఆర్లో పేర్లేదు, ఎలా అరెస్ట్ చేస్తారు? ఏ 37లో ఉన్నాడు కదా, అటువంటి వాడిని ఏవన్గా ఎలా చేరుస్తారు? బాలకృష్ణ గారు సాక్షాత్తు శాసనసభలో అంటాడు ఛార్జీ షీటే ఫైల్ చేయలేదంటాడు. ఇలా గొంతు చించుకున్నారు. ఆంధ్ర టు అమెరికా, కెనడా, లండన్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ అన్ని చోట్ల ధర్నాలు చేసేసారు. కానీ న్యాయదేవత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నిలబడ్డది. 371 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి కాదది. ఆంధ్రప్రదేశ్ ప్రజల చెమటోడ్చి కట్టిన డబ్బు. ఆ సొమ్ముని చంద్రబాబు నాయుడు గారు షెల్ కంపెనీలు, బోగస్ కంపెనీలు పెట్టి 240 కోట్ల రూపాయలు హాంఫట్ వివాహ భోజన నంబు విందైన వంట కంబు అని తినేసి, అదిగాక ఈ క్వాష్ పిటిషన్ కొట్టించేసుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాలు వేసి సిద్ధార్థ రోత్రా గారు, సిద్ధార్థ అగర్వాల్ గారు లాంటి వారు, ఎక్కడో లండన్లో ఉన్నాడు పాపం హరీష్ సాల్వే గారు, ఆయన ఏదో వివాహం చేసుకున్నారు. 15 రోజులైంది, 15-20 రోజులైంది ఆయన 3వ వివాహం చేసుకుని. ఆయన వివాహ కార్యక్రమాల్లో ఉన్నా కూడా ఆయన డిస్టర్బ్ చేసి కూడా లండన్ నుంచి ఆయనతోటి కూడా ఆర్గ్యుమెంట్స్ చేయించారు. అయినా సరే న్యాయదేవత న్యాయం పక్కనే నిలబడ్డది. ఆ మాత్రం క్వాష్ పిటిషన్ కొట్టేయించుకుంటానికి కోట్లు ఖర్చు పెట్టాలని ఆయన ఎవరో లాయర్లు ఉన్నారు, నా దగ్గర 3 మంది ఉన్నారు, నాకు అప్పచెప్పినా సరే అలా ఈజీగా కొట్టించేసిండోండి కదా నేను కూడా. అలాగే బంగారు బాతు దొరికింది, బాబు అనే బంగారు బాతు దొరికింది. రాజుల సొమ్ము రాళ్లపాలు, బాబు సొమ్ము లాయర్ల పాలు. ఇందులో హానరబుల్ జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు ఆయన తీర్పు చెప్పారు 22/9/23 నాడు. క్రిమినల్ పిటిషన్ నెంబర్ 6942 6942. ఇది చూసుకోండి. ఏమిటో అసలు ఈ పిటిషన్ నెంబర్తో సహా ఆ 23 అన్న ఇంకా అచ్చిబాటు రాలేదు. ఇక్కడ 6, 9, 15, 4, 19, 2, 21 2 కలిపితే 3 21 6, 9, 15, 4, 19, 2, 21 2 కలిపితే 3 ముగ్గురు ఎంపీలను కొన్నాడు ఆయన. 23 ఇక్కడ. అందులో ఈ తీర్పులో 68 పేజీల తీర్పు ఇది. ఈ తీర్పు కాపీలో ఆఖరి పేజీలో ఉన్నటువంటి చదివి వినిపిస్తా. సిన్స్ భజన్లాల్ కేస్ టు నిహారికా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ అదర్స్, the Honorable Supreme Court laid down parameters for exercise of jurisdiction under Section 482 CRPC. In the light of the discussion as above, this court is of the view that none of the parameters laid down by the Honorable Supreme Court for interference by this court at this stage has been made out. Amidst the aforesaid rival submissions of both the senior counsel, this court is of the opinion that in respect of the disputed questions of fact, a mini trial cannot be conducted by this court in a petition filed under Section 482 CRPC. The investigating agency pursuant to the registration of the crime in the year 2021 2021లో ఈ కేసు మీద విచారణ మొదలైంది. Examined as many as more than 140 witnesses
140 మంది కంటే ఎక్కువ మంది సాక్షుల్ని విచారించింది సిఐడి, ఆంధ్రప్రదేశ్ సిఐడి, అండ్ కలెక్టెడ్ డాక్యుమెంట్స్ టు ది ట్యూన్ ఆఫ్ మోర్ దాన్ 4,000. 4,000 పేజీల డాక్యుమెంట్లని ఆంధ్రప్రదేశ్ సిఐడి సేకరించింది. ఇది హైకోర్టు తీర్పులో ఉన్నది, నేను చెప్పడంలా. ఏం ఆధారాలు ఉన్నాయి, మాకు ఆధారాలు చూపించండి, అన్నారుగా. ఆధారాలు కోర్టులోనే ఉన్నాయి. 4,000 పేజీలు. ఇప్పుడు చెప్పండి, 4,000 పేజీల ఆధారాలు ఉన్నాయట. ప్రొఫిగసీ ఈజ్ సచ్ అన్ ఎసోటెరిక్ subject where investigation has to be carried with utmost proficiency by the professionals. At this stage, where the investigation is on fulcrum of attaining finality, this court is not inclined to interfere with the impunched proceedings. Habba 4,000 పేజీలు కాగితాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. 140 మంది సాక్షుల్ని విచారించారు సిఐడి వారు. ఇంకా విచారణ చేయాల్సింది ఉంది. అది కూడా ప్రొఫెషనల్స్ తోటి విచారణ జరగాలి. ప్రజాస్వామ్య దుర్వినియోగం అయింది కనుక దీని మీద లోతైన విచారణ జరగాలి. కనుక ఇప్పటికిప్పుడు మేము పిటిషనర్ చంద్రబాబు నాయుడు గారు వేసిన పిటిషన్తో ఆయన తరఫున వాదించినటువంటి లాయర్లు హరీష్ సాల్వే గారు, సిద్ధార్థ లోత్రా గారు, సిద్ధార్థ అగర్వాల్ గారి వాదనలతో మేము ఏకీభవించడం లేదు. ది క్రిమినల్ పిటిషన్ ఈజ్ డివైడ్ ఆఫ్ మెరిట్ అండ్ ఈజ్ అకార్డింగ్లీ డిస్మిస్డ్ అండ్ ద కాన్సిక్వెంటల్ రిలీఫ్ సాట్ ఆర్ డిస్మిస్డ్. మిస్లీనియస్ పిటిషన్స్ ఇఫ్ ఎనీ pending in this criminal petition shall stand closed. Justice Sri K. Srinivasa Reddy, 22/9/2023. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ చాలా జడ్జి గారు చాలా లోతుగా అధ్యయనం చేసి తీర్పు రాసినట్లుగా కనపడింది. చాలా చక్కగా రాశారు, చాలా వివరణాత్మకంగా జడ్జిమెంట్ రాశారు ఆయన శ్రీనివాసరెడ్డి గారు, జస్టిస్ గౌరవ్ శ్రీనివాసరెడ్డి గారు. ఇందులో ద హానరబుల్ ఎపెక్స్ కోర్ట్ హెల్డ్ దస్ వెన్ ఎనీ పర్సన్ హూ ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ నాట్ రిమూవబుల్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ సేవ్ బై ఆర్ విత్ ది శాంక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ alleged to have been committed by him while acting or purporting to act in the discharge of his official duty, no court shall take cognizance of such office except with the previous sanction of the appropriate government authority. Not removable from his office అంటే అతను ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలి. 5 ఏళ్లకు ఒకసారి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని, 3 ఏళ్లకు ఒకసారి పోవచ్చు, 6 ఏళ్లకు ఒకసారి పోవచ్చు. 5 ఏళ్లే కదా ఈయన పదవీ కాలం. నాట్ రిమూవబుల్ కాదు కదా, ఈయన మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తేనే కదా ముఖ్యమంత్రి అయ్యేది. కనుక 17A ఈయనకి పాతకాలంలో ఉన్న దాని ప్రకారమే వర్తించదు. 17A ఈయనకి వర్తించదు. గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వెన్ ది పబ్లిక్ సర్వెంట్ ఈజ్ ఎలిజిబుల్ టు హ్యావ్ కమిటెడ్ ది అఫెన్స్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ రికార్డ్ ఆర్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్ ఎట్సెట్రా, ఇట్ కెనాట్ బి సెడ్ దట్ హీ యాక్టెడ్ ఆన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ అఫిషియల్ డ్యూటీస్ because it is not the official duty of the public servant to fabricate the false records and misappropriate the public funds etc. ఇది చాలా బాగా చెప్పారు 39వ పేజీలో, తీర్పులోని 39వ పేజీలో. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, నిధులను దుర్వినియోగపరచకూడదు. ప్రభుత్వ ఉద్యోగం అన్న తర్వాత రికార్డులను తారుమారు చేయకూడదు, ఫ్యాబ్రికేట్ చేయకూడదు. అవన్నీ ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో అంతర్భాగం కాదవి. కనుక చంద్రబాబు నాయుడు గారు చేసింది ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగిగా ముఖ్యమంత్రిగా చేసిన విధుల్లో భాగం కాదు. ఆయన అవినీతికి పాల్పడినట్లు లెక్కే, ఆయన బంధుప్రీతికి పాల్పడినట్లు లెక్కే, ఆయన నిధులు మళ్లించిన మాట వాస్తవమే అనేటువంటి అర్థం వస్తోంది. ఇన్ ఫర్దర్ కేన్ ఆఫ్ ఆర్ ఇన్ ది డిశ్చార్జ్ ఆఫ్ హిస్ అఫిషియల్ డ్యూటీస్ ద అఫిషియల్ కెపాసిటీ ఓన్లీ ఎనేబుల్స్ హిమ్ టు ఫ్యాబ్రికేట్ ద రికార్డ్ ఆర్ మిస్అప్రోప్రియేట్ ది పబ్లిక్ ఫండ్. ద ఢిల్లీ హైకోర్ట్ ఇన్ దేవేంద్ర కుమార్ వర్సెస్ సిబిఐ రిట్ పిటిషన్ క్రిమినల్ నెంబర్ 3247/2018 and connected matters dealt with the scope of section of the 17A PC Act. ఆ కేసులో కూడా తీర్పు ఉన్నది. యాభై 51వ పేజీలో
It is held in state of Telangana versus Mangipet Sarveswar Reddy that in the first information report given to police in connection with a corruption case, in case if there are clear allegations of a cognizable offence are made under the PC Act have not been committed. In such a situation, it is stated that even preliminary inquiry is unnecessary. In those cases where an FIR was registered without a police officer conducting a preliminary inquiry, it is held that FIR is not liable to be quashed. అడుగుతున్నారు కదా చాలా మంది. ఇది తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ రీసెంట్ గా వచ్చింది. స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మంగపేట సర్వేశ్వర్ రెడ్డి కేసులో ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ లైబుల్ టు బి క్వాష్డ్. అధికారి సరిగ్గా విచారణ చేయలేదు, అందుకోసం కొట్టేయండి, కేసు కొట్టేయండి, గవర్నర్ గారు అనుమతి తీసుకోలేదు కనుక కేసు కొట్టేయండి, ఎఫ్ఐఆర్ కొట్టేయండి, ఎఫ్ఐఆర్ కొట్టేయండి. ఎఫ్ఐఆర్ కొట్టేయడానికి వీలు లేదు. అది అవినీతి, అది నిధుల దుర్వినియోగము, అది నిధుల మళ్లింపు. రిలవెంట్ ఇన్ఫర్మేషన్ వాజ్ అవైలబుల్ విత్ ద ఇన్ఫర్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ prima facie allegations disclosing a cognizable offence. Therefore, once the officer recording the FIR is satisfied with such disclosure, he can proceed against the accused even without conducting any inquiry. అట్లా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మీద ఎంక్వైరీ చేయకుండా కూడా అతని మీద విచారణ చేసే అధికారము పోలీసులకు అధికారులకి ఉన్నది. ఆర్ బై ఎనీ అదర్ మేనర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ బై హిమ్, and it cannot be said that the FIR is liable to be quashed for the reason that the preliminary inquiry was not conducted. ప్రాథమిక విచారణ జరపలేదు కనుక ఎఫ్ఐఆర్ని కొట్టేయండి అనడం భావ్యం కాదు, అది న్యాయ సూత్రాలకు విరుద్ధం అని చెప్పి తెలంగాణ హైకోర్టు కూడా తీర్పు చెప్పింది. ది సెంట్రల్ ఏజెన్సీస్ సచ్ as DGG, STI, Income Tax Department, the internal investigation done by global compliance team of the Siemens and the forensic audit conducted by the APSSDC detected subsequently that about 241 crores were misappropriated by using network of shell companies and bogus invoices. The Income Tax Department had issued a notice under section 160 CRPC to one Mr. Prendala Srinivas, who worked as personal secretary to the petitioner, but the said person absconded to USA. The management of Siemens India had convened that A6 is no longer associated with them. సుమన్ బోసు మా దగ్గర పనిచేయడం లేదు అని సిమెన్స్ కంపెనీ చెప్పింది. పెంజాల శ్రీనివాస్ అమెరికాకి పారిపోయాడు. 160 CRPC నోటీస్ ఇవ్వగానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ ఫర్దర్ అడ్మిటెడ్ బై దెమ్ దట్ దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ స్కీమ్ contributing 90% of the cost of the project as grant in aid. మేము 90% సిమెన్స్ ఇస్తానంది చెప్తున్నారు. పచ్చడబ్బాలు అలాగే వాగాయి, రోతరాతలు, రంకు రాధాకృష్ణ అలాగే రాశాడు, వంకాయలు కిష్టయ్య అలాగే డిబేట్లు అలాగే పెట్టాడు. ఇక్కడేమన్నది సిమెన్స్ మేము 90% ఇస్తామని ఒప్పుకోలేదు అని చెప్పిందిట. పేజ్ నెంబర్ 59. ఆడిట్ రిపోర్ట్. దేర్ ఈజ్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ టు ఎ ట్యూన్ ఆఫ్ 241,78,68,508 రూపాయలు మెస్సర్స్ ఏసీఐ అనే కంపెనీకి షెల్ కంపెనీల ద్వారా ముట్టింది, బోగస్ కంపెనీల ద్వారా ముట్టింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళతోటి విచారణ జరిపించారట ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద. అప్పుడు అకార్డింగ్ టు హరీష్ సాల్వే సీనియర్ కౌన్సిల్, దో ఏ రెగ్యులర్ ఎంక్వైరీ వాజ్ ఆర్డర్డ్ బై ది యాంటీ కరప్షన్ బ్యూరో, నథింగ్ హ్యాస్ బీన్ ఎలిసిటెడ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ ది పిటిషనర్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అవినీతి నిరోధక శాఖ చేసిన దర్యాప్తులో అవినీతి జరగలేదు, నిధులు మళ్లించలేదు అని చెప్పారట. పేజీ నెంబర్ 60లో హరీష్ సాల్వే గారు హైకోర్టులో చెప్పారు ఈ మాట, నేను చెప్పలా, హైకోర్టు తీర్పులో రాసి ఉన్నది. ఇది 60వ పేజీలో. The Land Senior Counsel
Sri Siddhartha Luthra, appearing on behalf of the petitioner, supplementing further, submitted that this court granted bail to a co-accused in the subject crime. He relied upon certain observations made by this court in the said order. This court is of the opinion that parameters for consideration to differ in a case of a bail application to that of a petition filed under section 482 CRPC to quash the FIR. Siddhartha Luthra గారు అన్నారట, ఇదే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఒక నిందితుడికి బెయిల్ ఇచ్చారు కనుక ఈ ఎఫ్ఐఆర్ కొట్టేయండి, 482 సెక్షన్ సిఆర్పిసి సెక్షన్ 482 ప్రకారంగా వేసాం కనుక ఈ ఎఫ్ఐఆర్ని కొట్టేయండి అని వాదించారు. At this stage, the land senior counsel Sri Mukul Rothge, appearing for respondent CID, submits that the petitioner has been shown as A37 on 9/9/2023 and on 12/9/2023 the present petition has been filed to quash the FIR. Investigation in so far as petitioner is concerned, it is at nascent stage, and this court should not interfere with the proceedings in a petition under section 482 CRPC. ముకుల్ రోహత్గి గారు విచారణ జరుగుతోంది. ఈ స్టేజ్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జోక్యం చేసుకోవడం భావ్యం కాదు. విచారణ జరగనివ్వండి, ఎఫ్ఐఆర్ని అలాగే ఉంచండి, ఎఫ్ఐఆర్ని కొట్టేయకండి అని ముకుల్ రోహత్గి గారు వాదించారు. The land senior counsel placed reliance on the decision in Niharika Infrastructure Private Limited versus State of Maharashtra, others, wherein it is held thus. Conclusions. సో బాబు గారు, ఇక తమరు రాజకీయ జీవితం ముగిసినట్లే, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం ముగిసినట్లే. ఆయన లోకేష్ బాబు గారు ఢిల్లీ వెళ్ళారు, కేవలం 2 రోజుల కోసం వెళ్ళొస్తామని వెళ్ళారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లున్నారు. పాదయాత్ర మళ్ళీ మొదలెట్టాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలని అనుకున్నట్లుగా లేదు. ఆయన్ని కూడా అరెస్ట్ చేయొచ్చు ఫైబర్ గ్రిడ్ కేసులో కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కానీ, స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ, ఈ స్కామ్లో కానీ అరెస్ట్ చేస్తారనే వదంతులు వస్తున్న నేపథ్యంలో ఆయన ఏమన్నా పెంజాల్ శ్రీనివాస్ గారు ఎక్కడున్నారో, చంద్రబాబు నాయుడు గారి పిఏగా పనిచేశారు కదా, ఆ పెంజాల్ శ్రీనివాస్ ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉన్నారని చెప్పి అంటున్నారు కదా, ఆ పిక్నిక్కి వెళ్ళాడని చెప్తున్నాడు కదా, అక్కడికి పిక్నిక్కి కానీ ఈయన కూడా అమెరికా వెళ్ళిపోతాడేమో, ఇద్దరు కలిసి అక్కడ సరదాగా పిక్నిక్ చేసుకుందాము అనుకుని, గతంలో ఆయన చేసిన అనుభవాలు ఉన్నాయి, పిక్నిక్ చేసుకునే అనుభవాలు ఉన్నాయి, అటు నుంచి అటు వెళ్ళిపోతాడేమో. కాస్త సిఐడి అధికారులు ఒక కన్నేసి ఉంచండి లోకేష్ బాబు మీద, అటు నుంచి అటు పారిపోకుండా. ఎందుకంటే గతంలో నీరవ్ మోడీ గారు పారిపోయారు, విజయ్ మాల్యా గారు పారిపోయారు, చాలామంది పారిపోయారు. అట్లా ఒక కన్నేసి ఉంచండి. ఇందులో ఆయన కొండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది, సిబిఐ విచారణ జరిపించమని. ఆ పిటిషన్ని స్వీకరించింది హైకోర్టు. తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో దాని మీద విచారణ కూడా జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. ప్రజల సొమ్ము రుజువు అయ్యేందుకు ఇంకెక్కువ కాలం పట్టదు, ఎక్కువ సమయం పట్టదు. బాబు గారితో పాటు ఆయన దత్తపుత్రుడు గారు వారం రోజుల నుంచి మాట్లాడడం మానేశారు, జైలుకి వెళ్ళారు, మర్యాద పూర్వకంగా కలిశారు, తెలుగుదేశంతో కలిసి యుద్ధం చేస్తానన్నారు. యుద్ధం చేయడానికి ఏమైనా బాడీ బిల్డింగ్ చేస్తున్నారేమో, బలం రావడానికని ఆయనకి అక్కడ ఏమైనా బలం కావాలి కదా యుద్ధం చేయాలంటే, అందుకని ఎక్సర్సైజులు చేస్తున్నారేమో. ఎక్సర్సైజెస్, కత్తి పట్టుకోవాలన్న బలం కావాలి కదా యుద్ధం చేయడానికి, అందుకని ఎక్సర్సైజులు చేస్తూ కూర్చున్నారేమో. వారం నుంచి ఆయన మాట్లాడడంలా. సో యుద్ధానికి రెడీ కండి. ఆయన యుద్ధం చేయడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పని ఆయన చేసుకుపోతాడు. పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాల వారి సంక్షేమమే ఆయన ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం, రాష్ట్ర అభివృద్ధి ఆయన ఆలోచన విధానము. ఆయన అలా పని చేసుకుంటూనే వెళ్తుంటాడు. మీరు మాత్రం కత్తులు తిప్పి దోమలను చంపేసుకోండి. రాజమండ్రి సెంట్రల్ జైలు దాకా తిరుగుతూ ఉండండి, పాదయాత్రలో తిరిగి కత్తులు తిప్పుకుంటూ దోమలను చంపేసుకోండి. పాపం ఆయనకి బాబు గారికి దోమలు కొడుతున్నాయి. ఓకే, జై హింద్.